హలో నమస్తే అండ్ ఆదాబ్. దిస్ ఈస్ హరిత అక్కల అండ్ ఐమ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్. మీరు ఎవరి చేతిలో అయినా మోసపోయారా? మోసపోయి చాలా బాధాకరమైన జీవితంలో ప్రస్తుతానికి ఉన్నారా? ఒకవేళ మీరు అలాంటి ఫేజ్ దాటుతున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. ఒక ఊర్లో ఒక గాడిద తన ఓనర్, యజమాని ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళనమాట. ఒకరోజు ఏమవుతుంది, గాడిద రాత్రి నడుస్తూ వెళ్తున్నప్పుడు ఎండిపోయిన బావిలో పడిపోతుంది. ఆ బావి ఎప్పటినుంచో పూడుద్దాం అనుకుంటున్నారు. కానీ ఆ యజమాని పిసినారి దాన్ని అట్లనే వదిలిపెట్టాడనమాట. ఇప్పుడు ఆ గాడిద అందులో పడిపోయినప్పుడు బాగా ఏడవడం మొదలుపెడుతుంది. అది అనుకుంటుంది తన యజమాని వచ్చి తన్ని కాపాడతాడు పక్కా అని అరుస్తుంది, ఏడుస్తుంది. ఈ లోపల కొద్దిసేపట్లో యజమాని "అరే! నా గాడిద ఏడుస్తుంది ఏంటి" అని వస్తాడనమాట. చూసిన తర్వాత యజమాని ఏం చేస్తాడంటే, "అరే! ఈ గాడిద ఎలాగో నాకు పనికి రావట్లేదు. ఎలాగో ముసలిదైపోయింది. చాకరీ చేయలేకపోతోంది. ఎక్కువ బరువులు మోయలేకపోతోంది. ఈ బావి నాకెలాగో పనికి రావట్లేదు. సరే ఎలాగో నేను దీన్ని మూసేస్తే ఆ గాడిద ప్రాబ్లము పోతుంది. ఈ బావి ప్రాబ్లమ్ గూడా పోతుంది" అని చెప్పి ఆయా యజమాని ఏం చేస్తాడంటే ఇసుక వేయడం మొదలుపెడతాడు. ఒక్క నిమిషంలో ఆ గాడిద ఎలాంటి లైఫ్‌లో ఉంది అంటే సిట్యుయేషను, నమ్మిన వాళ్ళే మోసం చేశారు కదా! అన్నం పెట్టిన దాత తన యజమానే తన్ని మోసం చేసిన సిట్యుయేషన్. కుళ్ళి కృషించిపోయి అసలైతే దాన్ని అక్కడే లైఫ్ వదిలేయొచ్చు. కానీ ఆ గాడిద ఏం చేస్తది తెలుసా అండి? ఫైట్ బ్యాక్ చేయడం నేర్చుకుంటది. ఎలా చెప్పనా? అతను వేసే ఒక్కొక్క ఇసుకని తీసుకొని మెట్టులా తయారు చేసుకొని, ఆళ్ళు వేసిన కొద్దీ పైకెక్కుతూ, పైకెక్కుతూ, పైకెక్కుతూ చివరిదాకా పైకెక్కి ఓనర్ ఎలా అయినా చేయనివ్వండి. కానీ దానికి బతకాలి, నేను గట్టిగా ఉండాలి అని నిర్ణయం తీసుకుంది కాబట్టి లైఫ్‌ని అక్కడే వదిలేయకుండా పైదాకా ఒక్కో మెట్టెక్కి బయటపడింది. తిరిగి బయటికొచ్చిన తర్వాత ఆ ఓనర్‌ని ఒక్క తన్ను తన్నింది, పారిపోయి ఫ్రీడమ్‌తోని బతికింది. దిస్ ఈస్ జస్ట్ ఎ స్టోరీ. బట్ మనకలాంటి ఆప్షన్ కూడా లైఫ్‌లో ఎప్పుడు ఉంటుంది కదా! సిట్యుయేషన్స్ అందరికీ వస్తాయండి. కానీ ఆ సిట్యుయేషన్స్‌లో మనం దాన్ని ఎలా డీల్ చేస్తామన్నది మాత్రం మన చాయిసే ఉంటుంది. త్వరగా ఆ సిట్యుయేషన్‌ని వదిలేద్దామా? లేదు అట్లానే పట్టుకొని గట్టిగా ఉండి మనము సఫర్ అయ్యి పక్కన వాళ్ళని సఫర్‌లు చేద్దామా? లేదు, నేను పాజిటివ్ స్పిరిట్‌తోనుంటాను. ఎలాంటి వాళ్ళు నన్నెంతైనా అవమానించనివ్వండి, చీట్ చేయనివ్వండి. నేను మాత్రం స్టెప్పింగ్ స్టోన్స్ వేసుకుంటూనే వెళ్తాను ముందుకి అని అనుకుంటారా? అలాంటి వాళ్ళకి నేనెప్పుడూ ఉంటానండి. రైట్? ఇంకా లేదు, చాలా ట్రామా ఉంది హరిత, నేను డీల్ చేయలేకపోతున్నాను అంటారా? ఐయామ్ దేర్ ఫర్ యూ. మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. కౌన్సెలింగ్ సెషన్స్ తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్